యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరిలోనూ ఒక సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. మాకంటూ ఒక సొంత గృహం ఉండాలి, ఎన్ని రోజులని చెప్పి కిరాయిలలో ఉంటాము అని చెప్పి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కొంతమంది కొనుక్కోగలుగుతారు, కొంతమంది కొనుక్కోలేరు. అలాంటి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అన్నీ ఉండి కూడా ఆ ప్రాసెసింగ్లని అది ఇది అని చెప్పి ఆలస్యం అవుతుండే వాళ్ళు ఉంటారు. అరే మా దగ్గర కొనుక్కోవాలంటే డబ్బు లేదే దానికి తగ్గట్టుగా అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఏదైతేనేంటి వాళ్ళ కళని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతూ ఉంటారు. అటువంటి వారు త్వరగా వాళ్ళ కళని నెరవేర్చుకొని ఆ సొంత ఇంట్లో గృహప్రవేశం చేసే అవకాశం రావాలి అంటే ఏదైనా విధానం ఉందా? మీరు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అంట. నేనైతే దేనికండి? సొంతిల్లు మనిషికి అవసరమే, కానీ సొంతింటి కోసం ప్రయత్నం చేసి కొండ నాలికి మందు వేయబోయి ఉన్న నాలికని చెడగొట్టుకునేంత ఇబ్బందులు పడతారు. ఎలా? ఎందువల్లంటే అమ్మా, ఇవాళ మనకు కిరాయికి ఇల్లు దొరుకుతున్నాయి. కాస్త లోపలికి వెళ్తే 10,000 12,000, కాస్త రోడ్డు మీదకి వస్తే 15,000 20,000 25,000 అలా దొరుకుతున్నాయి. మన శక్తి అనుసారం అందులో మనం కిరాయికి ఉండొచ్చు. ఒక ఇల్లు మనం కొనుక్కుంటున్నాము అని అంటే మన దగ్గర 60 లక్షలు ఉంటే 20 లక్షలు 10 లక్షలు లోన్ పెట్టట్లా. మన దగ్గర 20 లక్షలు 10 లక్షలు అంటే మిగిలిన 70 లక్షలు లోన్ పెడుతున్నాం. 70 లక్షలు లోన్ పెట్టి నెలకి 70,000 రూపాయలు కడుతున్నాం. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి నెలకి 70,000 రూపాయలు మనం ఈఎంఐ కడుతున్నాం. 30,000 రూపాయల దగ్గర ఉంటే కాస్త ఊరి చివరికి వెళ్తే డూప్లెక్స్లో హాయిగా రెంట్కుండొచ్చుగా. కానీ అది ఎప్పటికీ మన ఇల్లు కాలేదు కదా. కరెక్టేనమ్మా, 20 ఏళ్ళ పాటు ఇది మీ ఇల్లు కాదు కదా. ఈఎంఐ అంటే 20 ఏళ్ళు పెట్టుకుంటున్నారుగా. ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళు నెలకి 70,000 రూపాయలు. ఆ 25 ఏళ్ళు మీ ఇల్లు అయితే కాదు కాదు. ఆ తర్వాత అయినా మనది అవుతుంది కదా, అన్నీ అనుకున్నట్టుగా అయితే. అనుకున్నట్టుగా అయితే అనుకున్నట్టుగా కాలేదు. మధ్యలో 4 నెలలు కట్టకపోతే వాడు మీరు 10 ఏళ్ల పాటు కట్టి ఏదన్నా ఒక 4 నెలలు కట్టలేకపోతే నోటీస్ అంటే ఇస్తాడుగా. ఏముందమ్మా ఇంకెక్కడ ఉంది, మనది అనుకోవడానికి ఏముంది అక్కడ. ఏదన్నా మన దగ్గర ఉండి ఒక 10 లక్షలు 15 లక్షలు లోన్ పెట్టామంటే నెలకు 15,000-20,000 ఈ ఇంటి రెంట్ అనుకుని మనం కట్టుకుంటూ ఉండొచ్చు. 70,000 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ డబల్ బెడ్రూమ్లో ఉండటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అదే 25,000-30,000 రూపాయలు పెడితే కొంచెం సిటీ అవతలకి వెళ్తే విల్లాలో హాయిగా ఉండొచ్చుగా. ఓ 2 ఏళ్ళు పట్టున్నారు కాబట్టి ఇంకో విల్లా మారుతాం. వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఇంకో విల్లాలోకి వెళ్తాం, ఇంకో చోటు ఉండగలుగుతాం. ఈ 70,000 రూపాయలు నెలకి 30,000 పోతే 40,000 రూపాయలు దాచుకుంటున్నాం నెలకి, కాదంటారా? నెలకి 40,000 దాచుకుంటున్నాం. సుఖవంతమైన జీవితం అయితే అక్కడ ఉంది కదా. 70,000 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ నెల తిరిగేటప్పటికి ఏం చేయాలో తెలియక కట్టిన 70,000 రూపాయల్లో అసలులో మీకు 5,000 కూడా పోవట్ల, మొత్తం వడ్డీలోకి వెళ్ళిపోతుంది. బ్రతికినంతకాలం వాళ్ళని పోషించడం కోసమే మనం కష్టపడుతున్నాం. మొదట్లో 20 లక్షలు కట్టాం, తర్వాత 70 లక్షలు తీసుకున్నాం. 20 లక్షల రూపాయలకి రూపాయి వడ్డీ తప్ప 20,000 రూపాయలు పోయినట్టే మనకు. తర్వాత 70,000 రూపాయలు వడ్డీ కడుతున్నాం అంటే 90,000 రూపాయలు నెలకి మనం లాసు. ఆ 20 లక్షలే మన దగ్గర ఉన్నాయి. వాటిని ఫిక్స్డ్ చేసుకుంటే నెలకు ఒక 20,000 వస్తాయిగా సపోజ్ అనుకుందాం. ఆ 20,000 రూపాయలకి ఇంకో 5,000 రూపాయలు కాదనుకుంటే బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ హౌస్లోనో లేదంటే కనుక విల్లానో మంచి ఫ్లాట్లో అపార్ట్మెంట్లోనే తీసుకుని రెంట్కు బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా. కన్ను పోయింది కాటికి ఎందుకు? ఎందుకంటే ఇవాళ చేసే ఉద్యోగాలు ఎంతవరకు స్థిరంగా ఉంటుందో తెలియదు. నాకు ఇవాళ 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకుంటాం, 50 లక్షలు లోన్ పెట్టి ఇల్లు తీసుకుంటాం. వచ్చే నెల అవతల వచ్చిన అది ఎంతవరకు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితులు వాస్తవం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరంలో పిల్లలందరూ కూడా సొంతిల్లు కావాలి, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు చూసారండి. ఆ రకంగా ఎవడో ఏదో అనుకుంటాడు అని చెప్పి సొంతిల్లు కావాలని చెప్పి అప్పులు చేసి సొప్పులు చేసి లోన్లు పెట్టి ఇల్లులు తీసుకొని ఈ నవ్విన వాళ్ళు ఎవరు మనకు రేపొద్దున ఒక నెల ఈఎంఐ కట్టరు, ఒక నెల ఈఎంఐ కట్టరు. ఒకవేళ కర్మ ప్రార్థం బాలేక ఇల్లు ఈఎంఐ కట్టలేక ఏదన్నా జరిగి వాళ్ళు తీసేసుకుంటే వీడికి ఎంత గొప్పతనం దేనికి, ఎంత బలుపు దేనికి, ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంత అవసరమని వీళ్ళే మళ్ళీ అంటారు. ఇప్పుడు సార్ నీకు సొంత ఇల్లు లేదా అన్న వాళ్ళే పోగొట్టుకున్నాళ్ళే అని 2 మాటలు వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి ఎవడో ఏదో మాట్లాడతారని చెప్పి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు.
నీకెంత వస్తుంది, నేను ఎంత వ్యవస్థ చేసుకోగలను, నా జీవితానికి విధానం ఏంటి, నాతో పాటు ఉండేది ఎవరు, నిలబడి ఉండేవాళ్ళు ఎవరు, అర్థం చేసుకోండి. దాన్ని అనుసరించి మనం వెళ్ళామనుకోండి, 15,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ తీసుకున్నది హ్యాపీగా అనిపించిందా? న్యాయంగా అనుకుందాం. మీ దగ్గర నిజంగా ఓ 50 లక్షలు చేతిలో ఉన్నాయి, 20 లక్షలు ఉంటే నాకు ఇల్లు వస్తుంటే లోనికి వెళ్ళండి అంతే. అది మీకు 20,000 రూపాయలకి ఈఎంఐ అనేటువంటిది రెంట్ కడుతున్నట్టే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మనం ఎప్పుడైతే కనుక మన స్థాహతకి మించి ఈఎంఐకి వెళ్తామో, మీరు 10 ఏళ్ళు కట్టినా 25 ఏళ్ళు కట్టినా ఇంకొక సంవత్సరంలో పూర్తవుతుంది అన్నా 4 నెలలు కట్టకపోతే వాడు ఇంటికి నోటీస్ పంపిస్తాడు. ఇంటి ఓనర్ అనుకో, ఇక ఇంకో ఇంటికి వెళ్తాం మనం, వాడు నోటీస్ ఇంటి ముందు పెడితే ఎంత అవమానం అది అందరి ముందు. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు కాస్త కష్టమో నష్టమో అద్దెంట్లో ఉండటమే ఉత్తమమో అంట. కాదండి మా దగ్గర డబ్బు ఉంది, తీసుకోలేకపోతున్నాం, అనేక అడ్డంకులు వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే ఎందుకు తీసుకోలేకపోతున్నాయి, ఆ స్వగ్రహ యోగం ఉన్నదా లేదా? విశ్వకర్మణ హవిషావర్ధయస్వత్రాతారమింద్రం అకృణోరవద్యం తస్మై విషస్సమనమంత పూర్వీ రయి ముగ్రో విహవ్యో యథాసతు అని కొన్ని మంత్రాలు ఉంటాయి. దాన్ని అనుసరించి అతని జాతకంలో స్వగ్రహ యోగం ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉన్నది, ఏ స్థితి వరకు ఉన్నది, నిలబడగలరా నిలబడలేదా, అతనికి ఏ దిక్కు అయితే అతనికి బాగుంటుంది, ఏ స్థితిలో అతను నిలబడగలుగుతాడు, ఇల్లు కొన్న తర్వాత అతనికి ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది ఏడవరు, ఏ స్థితిలో అతను నిలబడగలుగుతారు అనేటువంటి విషయం అతని జాతకాన్ని అనుసరించి ఉంటాయి. కాబట్టి అతని జాతకాన్ని చూసుకుంటే బాబు అవకాశం ఉంది, ఈ మార్గాంతరంలో వెళ్ళు, ఎవరిని పిలవకు, నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ అమ్మ నాన్నగారు మీ అత్త మామలు, ఇంకో మనిషికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని పిలుచుకో, హాయిగా ఇంటికి వెళ్ళు, పాలు పొంగించుకో, కొబ్బరికాయ కొట్టుకో, అందరు కలిసి ఇంట్లో భోజనం చేయండి అంతే. 10 మందిని పిలిచి మంచి ఘనంగా గృహప్రవేశం చేసి అందరూ వచ్చి, అందరి కళ్ళు ఒకే రకంగా ఉంటాయి లేదు, అందరూ రకరకాల కళ్ళు పెట్టి, ఆ తర్వాత నీకు ఏదో కష్టం వచ్చి ఈ తిన్న వాళ్ళందరూ వచ్చి నానా రకాల మాటలు మాట్లాడేవారే, ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతమంది ఏడుస్తూ వస్తున్నారో మనకు తెలియదు, ఎంతమంది మన మీద ప్రేమతో వస్తారో మనకు తెలియదు. 10 మందిలో 2-3 మన మీద ప్రేమతో వస్తారు, మిగిలిన 7 కూడా వీడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా కట్టాడు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఎలా నిలబడతాడు అనేటువంటి ఒక రకమైనటువంటి కుతంత్రమైన ఆలోచనతో వస్తారు. కాబట్టి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టుకొని 20 లక్షలు అప్పు చేసి లోన్ పెట్టుకొని మళ్ళీ 3 లక్షలు నువ్వు అప్పు చేసి గృహప్రవేశం చేయాల్సిన అవసరం ఉందా నీకు? ఉందా? లేదుగా. ఆ 3 లక్షలు ఉంటే ఓ సంవత్సరం నీకు ఈఎంఐకి వెళ్ళిపోతాయి డబ్బులు. 3 లక్షలు పెట్టి గృహప్రవేశం చేసి అందరికీ బ్రహ్మాండంగా పిలిచి బట్టలు పెట్టావు, ఏదో ఒక నెల నీకు ఇబ్బంది వచ్చింది, వచ్చిన వాళ్ళు ఎవరైనా నీకు ఒక నెల ఈఎంఐ ఇస్తారా? ఎందుకన్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడం. వాడేదో అనుకుంటాడు, వీదేదో అనుకుంటాడు అనుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది. అనుకునేవాడు 24 గంటలు అనుకుంటూనే ఉంటాడు, వాడి గురించి మనం పట్టించుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది. మంచిది నీ బ్రతుకంతా అనుకోవటమే కదా, అట్లా అనుకుంటూనే బ్రతుకు. ఎదుటి మనిషి చూస్తే ఏడుస్తూ జీవితం అంతా కులిపో, నాకు అవసరం లేదు, నేను చేయగలిగింది నేను చేయదలుచుకుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేసుకుంటూ పోతా. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ స్వగ్రహం కొన్న ఎవరికి చెప్పకుండా నీ ఇంట్లో నీ 4 కుటుంబంలో 4 మాత్రమే చెప్పుకుంటూ హాయిగా వెళ్తే ఎవరు ఎడుపులే మీద పడవు. ఎందువల్ల నా పిల్లల చిన్న అట్లాగే ఏడవడు, నా కూతురు సుఖపడుతుంది అనుకుంటాడు, తల్లిదండ్రులు ఏడవరు, నా కొడుకు బాగున్నాడు అనుకుంటారు, అంతే చాలు, ఇంకెవరిని పిలవద్దు. తిత్మ వాళ్ళు ఏడుస్తారా అంటే ఏడుస్తారని మనం చెప్పడం, ఏడవరు అని మనం చెప్పలేం. అంటే మనం చెప్పకపోయినా, వాళ్ళని ఇన్వైట్ చేయకపోయినా వాళ్ళకైతే మనం కొనుక్కున్నాం అన్న విషయం తెలుస్తుంది కదా. అవసరం ఏముందంటున్నా, ఎన్ని రోజులని మనం చెప్పకపోయినా ఏదో రకంగా బయటపడే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, సపోజు నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదుగా. ఇల్లు మారి అద్దెంట్లోకి వెళ్ళానని చెప్తా, నేను కొన్నానని చెప్తే ఇక మీకు తెలిసేది. నేను కొన్నానని చెప్పకుండా పెద్ద విల్లాలోకి వెళ్తే రెంట్కి ఇచ్చాను 30,000 40,000 రెంట్కి తీసుకున్నాను అంటారు. మరి అనుకుంటారుగా, మేనేజ్ చేసుకో. ఎవరు చెప్తారండి, అట్లా లేనిదే ఉన్నట్టు. అదే అంటున్నా, దారిపోయి దరిద్రాన్ని మొత్తం నెత్తి మీద పెట్టిన రకం మనం. కంప మీద ఉన్న కంప మొత్తం తీసుకొని ముక్కు రాసుకునే రకాలు మనం. కాబట్టి దానికి తగ్గట్టుగా నా కర్మ కూడా మనం అనుభవించాలి. సొంత ఇల్లు యోగ్యత ఉంటే కొనుక్కుంటామయ్యా. వీడి సొంత ఇల్లు కొనుక్కోలేదట, కొనుక్కోలేదు మంచిది, కొనుక్కున్నాం ఎంతమందిని ముంచాడో, వీడు సొంత ఇల్లు కొన్నట్ట, 2 ప్రమాదమే. మొదటిదే చాలా ఉత్తమం, వీడు కొనుక్కోలేదట మంచిది, నువ్వు నా ఇంటికి పిలవగా, నువ్వు నన్ను పిలవు, హాయ్ నేను నిన్ను పిలవక్కర్లేదు, ప్రశాంతత కదా. నేను నా కుటుంబంలో నేను నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉంటాంగా, నీ తలనొప్పి నాకెందుకు? నేను కొంటే కదా నిన్ను పిలవలేదని బాధ,
పిలిచి నేను ఇంకో ఏడు పెడవాలి. కాబట్టి ఈ రకంగా వెళ్ళటం వలన మంచిది. ఆ నూతన గృహయోగం ఉన్నదా లేదా, ఉన్న తర్వాత ఆ గృహం మనం తీసుకుంటే నలుగురిలో నానకుండా మన జీవితం ఎలా ఉండాలి, ఆ గృహయోగం మనం ఎలా వృద్ధి తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే దాన్ని అనుసరించి అందులో కొన్ని పద్ధతులు చెప్తుంది. అది ఆ పద్ధతుల్ని మనం జాగ్రత్తగా అనుసరించినట్లయితే అందులో మనం ఎవరి ఏడుపులు మన మీద పడకుండా జీవితం ముందుకు వెళ్ళొచ్చమ్మా. ఓకే, ధన్యవాదాలండి.